నిర్మాత శిరీష్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక లెటర్ ని విడుదల చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇటీవల రామ్ చరణ్ పై కామెంట్స్ చేశాడు నిర్మాత శిరీష్. ఇక మరి కాసేపట్లో నిర్మాత శిరీష్ ఆ కామెంట్లపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిర్మాత శిరీష్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి నిర్మాత శిరీష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లెటర్ ని ఫ్యాన్స్ విడుదల చేశారు. రామ్ చరణ్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని లెటర్ హెడ్ మీద ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక అంటూ కూడా ఆ లెటర్ ని రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి శిరీష్ వివరణ ఇచ్చేటువంటి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత శిరీష్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహాన్ని వెల్లగక్కుతూ ఇది హెచ్చరిక అంటూ కూడా ఆ లెటర్ హెడ్ ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శిరీష్ దీనికి సంబంధించి నిర్మాత శిరీష్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇటీవల నిర్మాత అయినటువంటి శిరీష్ ఏదైతే కామెంట్ చేశాడో అది అంటే ఒక ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అప్పుడు తమ ఇబ్బందులు ఉంటే హీరో కానీ డైరెక్టర్ కానీ ఎవరు కూడా నమ్మరు, కనీసం ఫోన్ చేయలేదనేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అవటం, దీనిపైన మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్రంగానే స్పందిస్తున్న పరిస్థితి అవుతుందని, ఇది లెటర్ కాదు హెచ్చరిక అంటూ కూడా వాళ్ళు ఒక లెటర్ కూడా దాన్ని సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన మనం కూడా మార్నింగే ఈరోజు దిల్ రాజు తో కూడా ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో దీనిపైన అడగటం, ఆయన ఒక క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. అది ఏ విషయంలో అన్నారు ఏంటి అనేది ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆయన మాట్లాడటం జరిగిందని, అదే కేవలం అంతే ఇటు రామ్ చరణ్ ఉద్దేశించి మాత్రం కాదని కూడా ఆయన చాలా చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు రామ్ చరణ్ కి సిరీస్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పైన ఇప్పుడు సిరీస్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం, ఆ క్లిప్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు కూడా కాంట్రవర్సీ అవుతున్న ఈ సమయంలోనే మళ్ళీ శిరీష్ కూడా దీనిపైన ఒక రిప్లై ఇవ్వడానికి కూడా ఆయన ఇప్పుడు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కాసేపులో ఒక కూడా మళ్ళీ రామ్ చరణ్ ఎందుకంటే అవడం మాత్రం కొంత ఓకే వెంకట్, థ్యాంక్ యూ. నిర్మాత శిరీష్ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. ముఖ్యంగా ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక అంటూ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి నిర్మాత శిరీష్ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. నిర్మాత శిరీష్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక అంటూ కూడా కొన్ని పాయింట్స్ ని కోట్ చేస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓ లెటర్ ని విడుదల చేశారు. ముఖ్యంగా రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి నిర్మాత శిరీష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అవి సోషల్ మీడియా మాధ్యమాలలో ముఖ్యంగా చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న క్రమంలో ఓవరాల్గా ఉన్నటువంటి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. దీనికి సంబంధించే ఇది చినికి గాలి వానలా మారుతున్న క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వెల్లగక్కుతూ తీవ్ర హెచ్చరిక అంటూ కూడా, చివరి హెచ్చరిక అంటూ కూడా లెటర్ హెడ్ని విడుదల చేశారు. చివర్లో కబడ్దార్ అంటూ కూడా రాసినటువంటి వర్డ్ని మనం చూడొచ్చు. ఇదే విషయంపై 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మీ బ్రదర్ శిరీష్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అని ఆ కామెంట్ పై ఏమంటారు? సో ఈ విచిత్రంగా ఎలా ఉందంటే లాస్ట్ 10 డేస్ నుంచి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ లేకుండా ఇంటర్వ్యూ జరగట్లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకేందంటే నేను క్లోజ్గా ట్రావెల్ అయ్యాను రామ్ చరణ్తో కానీ శంకర్ గారితో కానీ. నాది ఆ సినిమా అంతా నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ గారు ఆ సినిమాలో ఇన్వాల్వ్ లేదు. సో సంక్రాంతికి వస్తున్నా మొత్తం శిరీష్ గారు ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ దాంట్లో నేను అన్ని చెప్పుకుంటే వస్తున్నాను. సో ఏంటి, ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఏంటి. సో డైరెక్టర్తో మాకు వేవ్ లెంత్ లేనప్పుడు మాట్లాడుకోవటానికి చేయటానికి జరగదని. కానీ ఎక్కడ కూడా నేను రామ్ చరణ్ గారి గురించి
హీరో గురించి. హీరో RRR అనే సినిమా అయిపోయిన తర్వాత శంకర్ గారి కాంబినేషన్లో మాకు డేట్లు ఇవ్వడం, ఆ డేట్లతో మేము ఇద్దరం అనుకుంటూ ప్రాసెస్ చేసింది. అది ప్రాసెస్లో ఇండియన్ 2 వచ్చింది. ఇండియన్ 2 రావడం వల్ల శంకర్ గారు ఇండియన్ 2కి మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో నాకు జరిగిన దాంట్లో కూడా చెప్పాను, చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా నువ్వు స్టార్ట్ చేయను, కానీ ఆయన స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చాడు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది, అరే నా హీరో కూడా నేను కూర్చోబెడుతున్నాను, శంకర్ గారు వెళ్ళి ఇండియన్ 2 చేసుకుంటున్నాడు, సో నేను సరే గేమ్ చేంజర్తో పాటు ఏదో వర్క్ చేస్తున్నాను, ఇదే రామ్ చరణ్ ఓన్లీ ఈజ్ డూయింగ్ 1 ఫిలిం. ఆ కన్సర్న్తో నేను ఎప్పుడు చరణ్తో సెకండ్ ఫిలిం కానీ ఏదైనా అవకాశం ఉంటే చెయ్యమని చెప్పాను. బట్ తను ఈ సినిమా పైన శంకర్ గారి పైన ఉన్న రెస్పెక్ట్తో ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే డేట్స్ ఎన్ని రోజులైనా ఆలోచించుకుంటూ వచ్చాడు, చేశాడు. నాకు తెలుసు అదంతా ఈజ్ అ బిగ్ జర్నీ ఫర్ మీ. సో అందుకే నేను గేమ్ చేంజర్ విషయంలో నేను ఎవరిని ఏ ఇంటర్వ్యూలో కూడా నేను రాంగ్ స్టేట్మెంట్ ఐ విల్ కంప్లీట్. సో శంకర్ గారితో నాకేంటి ఈజ్ అ బిగ్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మాకు ఆ యాక్సెస్ లేకపోవడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేస్టేజు, టైము, షెడ్యూల్ ప్లానింగు, ఇవన్నీ 1 to 1 కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి. సో దాంతో ఆ సినిమా డిలే ఇండియన్ 2 రావడము డిలే, ఇట్లా అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. సో అలాంటి టైంలో చరణ్ ఈజ్ ఓపికగా సినిమా కంప్లీట్ చేసే వాళ్ళకు ఈజ్ వెరీ గుడ్ కోఆపరేట్ చేశారు. అలాగే 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అప్పుడు కూడా చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఇట్లా సిచ్యువేషన్ ఉందంటే 2 సినిమాల్ని యాక్సెప్ట్ చేశారు. మామూలుగా అయితే ఏ హీరో వద్దొద్దు సెకండ్ సినిమా వద్దని ఆపుతారు, కానీ నేను ఎప్పుడు అందుకే ఎవ్రీ దాంట్లో నేను ఎప్పుడు థ్యాంక్స్ చిరంజీవి గారు, థ్యాంక్స్ రామ్ చరణ్కు చెప్తాను, ఎందుకంటే అలాట్ చేశారు. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నా దాంట్లో నిన్న కూడా నేను మా తమ్ముడు దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది, రామ్ చరణ్తో ఈ ఇయర్ ఒక సక్సెస్ చేయలేకపోయాము, ఒక సక్సెస్ ఫిలిం రావాలి, దానికోసం నిజంగా మేము స్క్రిప్ట్లు ఏదైనా కుదిరితే ఫస్ట్ చరణ్కి చెప్పేసి ఆ ప్రాజెక్ట్ సెట్ చేసి ఒక సూపర్ హిట్ చేయడానికి ఏం చేయాలనేది ప్యారలల్గా నేను వర్క్ చేస్తున్నాను. పోతే నిన్న శిరీష్ గారు బేసిక్గా ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. మామూలుగా మీడియా ముందుకు రారు, స్టేజ్ పైన కూడా ఏదైనా ఉంటే థ్యాంక్ యూ చెప్పడం ఇలాంటిది తప్పితే పెద్ద మాట్లాడరు. సంక్రాంతికి వస్తున్నాం ఒక దాంట్లో ఎమోషనల్ అయ్యాడు, అంటే మాకు నిజంగా ఆ రోజు ఇలా రాకుండా ఉంటే మాకు ఇలా డ్యామేజ్ అయిపోయేది, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆయన ఆ సినిమాని జర్నీ చేశాడు. గేమ్ చేంజర్ నేను జర్నీ చేశాను. ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల ఆయనకి వచ్చిన ఆ ఎమోషనల్ యాంగిల్లో, కాబట్టి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ శిరీష్ గారు మొత్తము డిస్ట్రిబ్యూషన్ యాంగిల్లో ఉంటాడు. సో ఆ యాంగిల్లో చెప్పింది ఈరోజు మీడియాలో కానీ అండ్ ఫ్యాన్స్లో కానీ జరుగుతుంది, బట్ ఇంటెన్షన్ అది కాదు.